మ్యాచ్ నెంబర్ 33 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. పంజాబ్లోని మలంపూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్ టాప్ 5 బ్యాటిల్స్ చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ దయచేసి వీడియోకి లైక్ చేయండి. అలాగే పక్కనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి వీడియో వస్తుంది. బ్యాటిల్ నెంబర్ 1 శ్యామ్ కరణ్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. వీరిద్దరు ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్లో తలపడగా 13 బాల్ ఆడారు, 18 రన్లు కొట్టగా స్ట్రైక్ రేట్ ఏమో 135.5గా ఉంది, యావరేజ్ ఏమో 4.3గా ఉంది. అలాగే జస్ప్రీత్ బుమ్రా 3 సార్లు అవుట్ చేశాడు. ఈ బ్యాటిల్ మిడిల్ ఓవర్స్లో ఎక్సలెంట్గా కొనసాగబోతుంది. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా చూసినట్లయితే పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డులో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అతడు రీసెంట్గా ఆర్సీబీతో మ్యాచ్లో కూడా 5 వికెట్ ఆల్ తీశాడు. శ్యామ్ కరణ్ కూడా బ్యాటింగ్ మంచిగా చేస్తున్నాడు. అతడికి ఐపీఎల్ సీజన్లో ఏకంగా 2 50లు ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా కాబోతుంది. బ్యాటిల్ నెంబర్ 2 ఇషాన్ కిషన్ వర్సెస్ హర్షదీప్ సింగ్. వీరిద్దరు కలిసి 3 ఇన్నింగ్స్లో తలపడగా 12 బాల్ ఆడాడు, ఇప్పటి వరకు 25 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 208.3గా ఉంది, యావరేజ్ చూస్తే 8.3గా ఉంది. అలాగే హర్షదీప్ సింగ్ ఇషాన్ కిషన్ని 3 సార్లు అవుట్ చేశాడు. ఈ కాంటెస్ట్ పవర్ ప్లేలో ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. హర్షదీప్ సింగ్ చూసుకున్నట్లయితే బాల్ని బోత్ సైడ్ స్వింగ్ చేస్తాడు. ఇన్ స్వింగ్ ఎంత ఎక్సలెంట్గా వేయగలుగుతాడో అవుట్ స్వింగ్ కూడా అలానే ఎక్సలెంట్గా. అలానే ఇషాన్ కిషన్ విషయానికి వస్తే రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో అతడు మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి వీరిద్దరు బ్యాటిల్ ఎక్సలెంట్గా ఉండబోతుంది. హర్షదీప్ సింగ్ 3 సార్లు వికెట్ తీసినా కూడా ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ ఏమో 208.3గా ఉంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే హర్షదీప్ సింగ్ని ఇషాన్ కిషన్ బీభత్సంగా హిట్ చేస్తున్నాడని. బ్యాటిల్ నెంబర్ 3 శిఖర్ ధవన్ వర్సెస్ శ్రేయస్ గోపాల్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్లు ఆడగా 23 బాల్ ఆడారు. రన్స్ చూస్తే 41 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 178.3గా ఉంది, యావరేజ్ చూస్తే 20.5గా ఉంది. అలాగే శ్రేయస్ గోపాల్ శిఖర్ ధవన్ని 2 సార్లు అవుట్ చేశాడు. శిఖర్ ధవన్ని చూసినట్లయితే లెగ్ స్పిన్నర్లని ఎక్సలెంట్గా ఆడతాడు. అతడు రివర్స్ స్వీపులు కానీ లాఫ్టెడ్ షాట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఆడతాడు. ఈ స్ట్రైక్ రేట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ బ్యాటిల్లో 178.3 అంటే అది మామూలు విషయం కాదు. మిడిల్ ఓవర్స్లో మెయింటైన్ చేయడం, ఫీల్డ్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ టైంలో బిగ్ హిట్టింగ్ చేయాలంటే చాలా కష్టం. శిఖర్ ధవన్ అలానే అంత బిగ్ హిట్టర్ కూడా కాదు, అతడు ఒక యాంకర్ రోల్ ఆడే ప్లేయర్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది శిఖర్ ధవన్కి శ్రేయస్ గోపాల్ పైన మంచి రికార్డు ఉంది. 2 వికెట్లు తీసినా సరే శిఖర్ ధవన్ అయితే అటాకింగ్ బ్యాటింగే ఆడతాడు. బ్యాటిల్ నెంబర్ 4 రోహిత్ శర్మ వర్సెస్ కాగిసో రబాడా. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్లో తలబడగా 25 బాల్ ఫేస్ చేయగా 37 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 148.0, యావరేజ్ చూస్తే 18.5. అలాగే రబాడా 2 సార్లు అవుట్ చేశాడు. ఈ బ్యాటిల్ ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే కాగిసో రబాడా న్యూ బాల్ బౌలర్. అతడు ఎటువైపుకైనా స్వింగ్ చేయగలడు. రోహిత్ శర్మ స్వింగ్కు చాలా ఇబ్బంది పడతాడు. వీళ్ళిద్దరు బ్యాటిల్ ఇంటర్నేషనల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. కాబట్టి ఈసారి రబాడాది ఏమన్నా పై చేయి కాబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తే రోహిత్ శర్మ మామూలు ఫామ్లో లేడు. లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టి అతడైన ఫామ్లో ఉన్నాడు. అతడు కూడా రబాడాని రివర్స్ అటాక్ చేయవచ్చు. బ్యాటిల్ నెంబర్ 5 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ శ్యామ్ కరణ్. వీరిద్దరి మధ్యన ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్లు ఆడగా 19 బాల్ ఫేస్ చేశాడు. అలాగే 52 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 273.7గా ఉంది, యావరేజ్ చూస్తే 52.0గా ఉంది. అలాగే శ్యామ్ కరణ్ ఒకసారి సూర్యకుమార్ యాదవ్ని అవుట్ కూడా చేశాడు. ఈ కాంటెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఆ స్ట్రైక్ రేట్ చూస్తే 273.7. ఇంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం ఎవరి వల్ల కాదు, ఒక సూర్యకుమార్ యాదవ్ వల్ల తప్పింది. అతడు ఒక 360 బ్యాటర్. అతడు ఎటువంటి ఫామ్లో ఉన్నాడు కూడా మనందరికీ తెలుసు. లాస్ట్ మ్యాచ్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు, కానీ అంతకుముందు మ్యాచ్ ఆర్సీబీతో పైన అయితే ఏకంగా 17 బాళ్ళల్లోనే 50 రన్లు కొట్టి అతడు కమ్బ్యాక్ ఎలా చేశాడో మనందరం చూసాము. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా కొనసాగబోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని డైలీ ఫాలో కండి.